ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారందరికీ ఈరోజు నేను చెప్పబోయే విషయం, ఇది ఒక దివ్యమైన సందేశం. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి తర్వాత మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతోంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు, మీరు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకొని శివునిని అడిగిన కోరిక, మీరు ఒంటరిగా భరించిన బాధ, ఇవన్నీ ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాయి. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో నేను చెప్పే పరిహారం మీ అదృష్టాన్ని వేగంగా మేల్కొల్పే శక్తిని కలిగి ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుసు రాశి అంటేనే ధర్మరాశి. ధనుసు రాశి వారు, వీరు నిజాయితీకి ప్రతీకగా నిలుస్తారు. ధైర్యానికి చిహ్నంలాగా ఉంటారు. మాట ఇస్తే మాత్రం నిలబెట్టే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇతరుల కోసం ప్రాణం పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ మీ మంచితనాన్ని చాలామంది అర్థం చేసుకోరు. మీ సహాయాన్ని కొందరు ఉపయోగించుకుంటారు. మీరు పడిన కష్టం చాలాసార్లు గుర్తింపు పొందదు. మీ జీవితంలో గత 1 నుండి 2 సంవత్సరాలు కాస్త భారంగా గడిచాయి. ఆర్థిక ఒత్తిడి, సంబంధాలలో దూరం, మనసులో నిరాశ. కానీ గుర్తుంచుకోండి, శివుడు పరీక్షిస్తాడు కానీ విడిచిపెట్టడు. ఇక ఈ మహాశివరాత్రి తర్వాత గ్రహస్థితి మార్పు ఎలా ఉండబోతోంది? ఈ పవిత్ర మహాశివరాత్రి తర్వాత మీకు ప్రత్యేక యోగాలు ప్రారంభమవుతున్నాయి. ధనలాభ యోగం, మీరు ఆగిపోయిన డబ్బు తిరిగి పొందే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు కూడా వస్తాయి. ఇక అనుకోకుండా లాభం కూడా వస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది మరియు ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఆఫర్స్ కూడా రావచ్చు. మరియు వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద డీల్ కూడా కుదురుతుంది. ఇక ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఆలోచన సాకారం కావచ్చు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, కనకవర్షం అంటే ఏమిటి? కనకవర్షం అంటే కేవలం డబ్బు మీ ఇంటి మీద కురవడం కాదు. అది శివుడి అనుగ్రహం రూపంలో వచ్చే సంపూర్ణ ఆశీర్వాద వర్షం. చాలామంది కనకవర్షం అంటే డబ్బు వస్తే చాలు అనుకుంటారు. కానీ నిజమైన కనకవర్షం అంటే జీవితం మొత్తం మారిపోవడం. కనకం అంటే బంగారం, వర్షం అంటే నిరంతర ప్రవాహం. అంటే మీ జీవితంలో ఒకటి కాదు, అన్ని వైపులా శుభ ఫలితాలు ప్రవహించడం. అవకాశాల వర్షం మొదటిది. ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నించినా అవకాశం రాలేదు. ఎంత చదివినా కూడా ఉద్యోగం దొరకలేదా? ఎంత కష్టపడ్డా కూడా బిజినెస్లో బ్రేక్ రాలేదా? ఇప్పుడు ఆ తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు వెతకకుండానే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న పరిచయం, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇదే అవకాశాల కనకవర్షం. ఇక రెండవది, మంచి పరిచయాల వర్షం. జీవితంలో డబ్బు కన్నా ముఖ్యమైనది సరైన మనుషులు. మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీకు మార్గదర్శకుడు కావచ్చు, లేదా భాగస్వామి కావచ్చు, లేదా ఉద్యోగంలో సహాయకుడు కూడా అయ్యుండొచ్చు. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడారు. ఇప్పుడేం కాదు, మీతో పాటు నడిచే మనుషులు వస్తారు. ఇదే శివుడి కటాక్షం. ఇక మూడవది, గౌరవం, గుర్తింపు. ధనుసు రాశివారు ఒక బాధను ఎక్కువగా అనుభవిస్తారు. నేను ఇంత చేస్తున్నా ఎవరూ గుర్తించట్లేదు అనే భావన. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అడుగుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు మీ ఎదుటే మౌనం పాటిస్తారు. ఇది కేవలం గౌరవం కాదు, ఇది మీరు సంపాదించిన ఆత్మగౌరవం. ఇక నాలుగవది, ఆత్మవిశ్వాసంలో పెరుగుదల. కనకవర్షం అంటే బయట మాత్రమే కాదు, లోపల కూడా మార్పు. ఇప్పటి వరకు నాకా సాధ్యమా అనుకున్న మీరు ఇప్పుడు నేను చెయ్యగలను అని చెప్పే పరిస్థితికి వస్తారు. మీ భయాలు తగ్గుతాయి, మీ నిర్ణయాలు బలపడతాయి, మీ అడుగులు ధైర్యంగా మారుతాయి. ఇదే నిజమైన సంపద.
ఇక కుటుంబంలో ఆనందం. ఇంట్లో కలహాలు తగ్గిపోతాయి, మనస్పర్ధలు కూడా సద్దుమణుగవుతాయి, దూరమైన బంధం కూడా దగ్గరవుతుంది. ఇంటి లోపల నవ్వులు పెరుగుతాయి, శుభవార్తలు వినిపిస్తాయి, ఒక మంచి కార్యక్రమం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇంటి వాతావరణం మారితే అదృష్టం కూడా మారుతుంది. ఇక 6వది రెట్టింపు ఫలితం. మీరు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు, మీరు చేసిన ప్రతి ప్రార్థన, మీరు పడిన ప్రతి కష్టం, ఇవన్నీ ఇప్పుడు రెట్టింపు ఫలితంగా మారబోతున్నాయి. శివుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఎక్కువగానే ఇస్తాడు. ఇప్పటి వరకు మీరు విత్తనం వేశారు, ఇప్పుడు పంట కోయబోతున్నారు. ఇక ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల. ఈ కాలంలో మీలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. శివుడి ఆలయానికి వెళ్ళాలనే కోరిక వస్తుంది. జపం చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శివుడి పిలుపు. ఇక కాకపోతే మహాశివరాత్రి తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అంటే, ఎవరిని కూడా అతిగా నమ్మకండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి మరీ పెట్టండి. కోపం వల్ల సంబంధాలు పాడవ్వనివ్వకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం కూడా చేయొద్దు. ఇక మహాశివరాత్రి ప్రత్యేక పరిహారం ఏం చేయాలి? మహాశివరాత్రి రోజు తప్పకుండా ఏం చేయాలి అంటే, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. 11 బిల్వ దళాలను సమర్పించండి. ఒక గ్లాస్ నీటితో అభిషేకాన్ని కూడా చేయండి. మరియు మీ కోరికను శివుడికి చెప్పండి. ఈ పరిహారం మీ జీవితంలో అడ్డుకట్టలను తొలగిస్తుంది. ధనుసు రాశి వారు గుర్తుంచుకోండి, మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు బంగారంగా మారబోతోంది. మీ కష్టం ఇక వృధా కాదు, మీ అదృష్టం మేల్కొంది. పరమశివుడు మీ వెంటే ఉన్నాడు. మీ ఎదుగుదలని ఇక ఎవరూ ఆపలేరు. ఇది మీ సమయం, ఇది మీ యుగం, ఇది మీ కనకవర్షం ప్రారంభం. కనకవర్షం అంటే కేవలం బంగారం కాదు, మీ జీవితమే బంగారంగా మారడం. మీ అదృష్టం మేల్కొంది, మీ సమయం ప్రారంభమైంది. మీపై పరమశివుడి కటాక్షం స్పష్టంగా కనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నేనైతే నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరియు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మీ ప్రతి కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.